ఇరకాటంలో పెట్టాలనేటువంటి ప్రయత్నాలు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కలిసి కుట్ర కుతంత్రాలు చేస్తూ ఉన్నాయి. ఏసీబీకి నోటీసులు జారీ చేసేటువంటి అధికారం లేదు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు ఎలక్షన్ ప్రాసెస్కు సంబంధించినటువంటిది ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుంది. ఎటువంటి యాక్షన్ అయినా ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషనే జోక్యం చేసుకోవాలి. ఏసీబీ ఉద్యోగస్తులు అవినీతికి ఏర్పాటైనటువంటిది ఏసీబీ. ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ మాత్రమే రియాక్ట్ అవ్వాలి. అటువంటిది ఇక్కడ ఏసీబీ చేత నోటీసులు జారీ చేస్తున్నామనేటువంటి ఉదంతాలు మీడియా ద్వారా పంపిస్తూ ఉన్నారు. ఏసీబీకి నోటీసులు సర్వ్ చేసేటువంటి అధికారం లేదు. అధికారం లేనటువంటి ఏసీబీ నోటీసులకు భయపడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఆ సంభాషణలో ఉన్నది వారు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారి సంభాషణ కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఆ చెప్పేటువంటి వారికి కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వానికి లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఎక్కడ కూడా ఈ సంభాషణ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది స్పష్టంగా ఈ నిమిషం వరకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ చెప్పడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము చెప్పడం లేదు. కనుక ఒక ఫాల్స్ వాట్సాప్ పంపిస్తున్నారు. నోటీసులు జారీ చేయబోతున్నారు, ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయబోతున్నారు, అశోక్ గజపతిరాజు గారు ముఖ్యమంత్రిగా ఎంపిక చేయబోతా ఉన్నారు. అంటే తాటాకు చప్పుళ్ళు కుందేళ్లు కూడా భయపడవు. తాటాకు చప్పుడు మేమెందుకు భయపడతాం? అధికారం లేనటువంటి వారేమో నోటీసులు జారీ చేస్తామంటున్నారు. అధికారం ఉన్నటువంటి వాళ్ళేమో ఎక్కడా స్పందించలేదు ఎలక్షన్ కమిషను. సంభాషణలు ఎవరియో ఇంతవరకు ఫ్యాబ్రికేట్ అని చెప్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పమంటున్నాం, అవి చెప్పడం లేదు. ఫాల్స్ మెసేజ్ మాత్రం వాట్సాప్లో కొన్ని ఛానల్స్లో పంపించి రాజీనామా చేస్తున్నారు. రాష్ట్రమంతా కూడా ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితుల్లో తీసుకొస్తూ ఉన్నారు. తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్ చేసి నోటీసులు సర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం రాజీనామా చేయాల్సినటువంటి ప్రసక్తే లేదు. ఈ రోజున ఆ విషయానికి వస్తే కేసీఆర్ మీద 87 కేసులు ఇప్పటికి నమోదైనాయి. 87 కేసుల మీద కూడా ఒక సెట్ విచారణ జరపబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మొత్తాన్ని ఏ విధంగా బెదిరించారో దాని మీద సిబిసిఐడి విచారణ కూడా జరపబోతా ఉంది. మూడవది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఏసీబీ చేత తెలుగుదేశం ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తే ఏదైతే మీరు కోరుకుంటున్నారో దానికన్నా బలమైన మా ప్రభుత్వానికి ఎక్కడా సంబంధం లేనటువంటిది మీరు రాజీనామా చేయాలని కోరుతున్నారు. మేము ఎక్కడ బెదరాల్సిన అవసరంలా, భయపడాల్సిన అవసరంలా ఎక్కడా లేదు. కానీ మా దగ్గర ఉన్న ఆధారాలతోటి తెలంగాణ ప్రభుత్వం కూలిపోయేటువంటి ఆధారాలు ఉన్నాయి. దాంతో కేసీఆర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కనుక తెలుగుదేశం ప్రభుత్వంతో ఈ వాట్సాప్లో ఫాల్స్ మెసేజ్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ జోలికి వస్తే చరిత్ర ఒకసారి చూడండి. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ వచ్చారు, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఏమయ్యారో ఒకసారి చరిత్ర తిరగేసి చూడండి. ఒక్కసారి చరిత్ర తిరగేసి చూస్తే ఇందిరాగాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఏమయ్యారు? తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్నటువంటి వాళ్ళు. తప్పకుండా తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే, తెలుగుదేశం ప్రభుత్వంతో ఆటలాడుకుంటే
అదే పరిస్థితి ఎదురవుతుంది పెట్టుకునేటువంటి వాళ్ళకి. ఈరోజు ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు ముందుకేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఏసీబీ చేత నోటీసులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టపరంగా ఏమేమి ముందుకెళ్లాలనో ముందుకెళ్తుంది.